ప్రస్తుతం అయితే ఈ వార్ వలన స్టాక్ మార్కెట్లో మనం ఒక బిగ్ ఫాల్ అయితే చూస్తున్నాము. అండ్ అందరి పోర్ట్ఫోలియో కూడా ఆల్మోస్ట్ రెడ్లోనే ఉంటుంది. మంచి మంచి కంపెనీస్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ప్రెజెంట్ మన పోర్ట్ఫోలియో రెడ్లో ఉండొచ్చు, కానీ మంచి మంచి కంపెనీస్ అన్నీ కూడా ఈ ఫాల్ వలన మంచి వాల్యుయేషన్లో ఫండమెంటలీ స్ట్రాంగ్ ఉన్న ప్రతి ఒక్క కంపెనీ కూడా ప్రెజెంట్ 30%, 50%, 60% డిస్కౌంట్లో అయితే దొరుకుతున్నాయి. ఇలాంటి అవకాశం అయితే మళ్ళీ రాదు. ఒకసారి బుల్ మార్కెట్ స్టార్ట్ అయిందా, ఈ స్టాక్స్లో మీరు ఎంట్రీ తీసుకోవాలన్నా సరే మీకు పాసిబిలిటీ అయితే అవ్వదు. ఎందుకంటే మార్కెట్ ఆల్మోస్ట్ ర్యాలీలో ఉండేటప్పుడు మనము బై అయితే చేయలేము. కానీ ఇప్పుడు ఒక మంచి అవకాశం ఏంటంటే, ఫండమెంటలీ స్ట్రాంగ్ ఉన్న ప్రతి కంపెనీ డిస్కౌంట్లో ఉంది అండ్ సపోర్ట్ లెవెల్స్, డిమాండ్ లెవెల్స్లో అయితే ట్రేడ్ అవుతూ ఉన్నాయి. అందులో ఒక 3 కంపెనీస్ కోసం అయితే నేను ఈ వీడియోలో అయితే మాట్లాడబోతున్నా. ఈ 3 కంపెనీస్ కూడా ఫండమెంటలీ స్ట్రాంగ్గా ఉన్నాయి, టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉన్నాయి, మంచి లెవెల్స్లో అయితే దొరుకుతున్నాయి. మరి ఈ 3 స్టాక్స్ పైన మీ ఒపీనియన్ ఏంటనేది వీడియో ఎండింగ్లో అయితే మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడానికి ప్రయత్నించండి. అండ్ ఫ్రెండ్స్, ఇలాంటి కంటెంట్ మన ఛానల్లో రెగ్యులర్గా రావాలంటే మీ అందరి సపోర్ట్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవడానికి ప్రయత్నించండి. ముందుగా మనం ఈరోజు మార్కెట్ కోసం మాట్లాడుకుంటే, ఈరోజు నిఫ్టీ 0.15% అయితే పాజిటివ్లో క్లోజ్ అయింది. బట్ ఇక్కడ థింగ్ ఏంటంటే, ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ టైంలో గ్యాప్ డౌన్లో ఓపెనింగ్ ఇచ్చింది. ఓపెనింగ్ నుంచి కంటిన్యూస్గా ఫాల్ అయితే నిఫ్టీలో మనం చూసాం. బట్ సెకండ్ హాఫ్లో 12 తర్వాత మాత్రం స్లోగా అయితే మార్కెట్ అప్ సైడ్ అయితే వెళ్ళింది అండ్ పాజిటివ్గా కూడా క్లోజ్ అయింది. బట్ ఇక్కడ నిఫ్టీ పాజిటివ్గా క్లోజ్ అయింది, కానీ మీరు అబ్జర్వ్ చేస్తే నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ చూడండి 0.26% అయితే నెగిటివ్లోనే ఉంది. అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా 0.38% అయితే రెడ్లోనే ఉంది. అంటే మార్కెట్లో ప్రెజెంట్ వచ్చిన ఈ బయ్యింగ్ ఏదైతే ఉందో, ఇది స్ట్రాంగ్ బయ్యింగ్ కాదు అని అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక ఈరోజు మార్కెట్ పెరగడానికి మెయిన్ రీజన్స్ ఏంటని ఇప్పుడు చూద్దామండి. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ పెరగడానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే, అందులో మొదటిగా మనం రూపీ రికవరీ అని చెప్పాలి. మన ఇండియన్ రూపీ ఉంది కదండి, ఇది ఆర్బీఐ తీసుకున్న స్ట్రాంగ్ స్టెప్స్ వలన ఈరోజు పాజిటివ్గా అయితే మారింది. సో దీన్ని మార్కెట్ అయితే పాజిటివ్గా చూసింది. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఐటీ సెక్టర్ కూడా ఈరోజు బాగానే సపోర్ట్ చేసిందండి. రీసెంట్ టైంలో చూసుకుంటే ఐటీ సెక్టర్ బాగా ఫాలో అయింది. ఐటీ సెక్టర్లో ఉన్న చాలా కంపెనీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి కంపెనీస్ కూడా డిస్కౌంట్లో అయితే దొరుకుతున్నాయి. సో దీన్ని ఆపర్చునిటీగా చూస్తూ ఐటీ సెక్టర్లో అయితే ఒక స్ట్రాంగ్ బయ్యింగ్ అనేది జరిగింది. హెచ్సిఎల్ టెక్ అని, టెక్ మహీంద్రా, ఈ సేఫ్ ఐటీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి లో ప్రైజెస్లో ఉండడం వల్ల చాలామంది దీన్ని బై చేశారు. సో ఇది ఒక రీజన్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్, షార్ట్ కవరింగ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, షార్ట్ కవరింగ్. ఎందుకంటే మార్కెట్ 1500 పాయింట్స్ ఫాల్ అయిన తర్వాత ట్రేడర్స్ ఏం చేస్తారంటే, వాళ్ళ యొక్క పొజిషన్స్ని కవర్ చేయడం వలన కూడా మార్కెట్ సడన్గా రీబౌండ్ అయితే అయ్యింది. ఫ్రెండ్స్, మీరు టెక్నికల్గా చూసుకున్నా సరే నిఫ్టీ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి రియాక్ట్ అయింది. ఎంత నెగిటివ్ న్యూస్ ఉన్నప్పటికీ మంచి మంచి లెవెల్స్కి మార్కెట్ రీచ్ అయ్యేటప్పుడు డెఫినెట్లీ ఇలాంటి మూమెంటం అనేది మనము చూస్తూ ఉంటాము. అండ్ నెక్స్ట్ వన్, ఇన్స్టిట్యూషనల్ బయింగ్ అండి. ఎఫ్ఐడిఏ బయింగ్ వల్ల కూడా ఈరోజు మార్కెట్ పెరిగింది అని చెప్పి మనకి డేటా కనిపిస్తుంది. బట్ ఒకసారి ఎఫ్ఐడిఏ డేటా వచ్చిన తర్వాత ఇది మనం కన్ఫర్మేషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫైనల్ వన్, మోస్ట్ ఇంపార్టెంట్ అండి. యూఎస్కి ఇరాన్కి మధ్యన ఏదైతే వార్ జరుగుతుందో అది స్టేబుల్ అవుతుంది, ప్రాబ్లం ఎక్కడి నుంచి సాల్వ్ అవుతుందని చెప్పి ఇన్వెస్టర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఈ రీజన్ వలన కూడా ప్రెజెంట్ మార్కెట్లో అయితే కొంచెం బయ్యింగ్ అయితే కనిపించింది. బట్ నా పాయింట్లో అయితే ఇది టెంపరీ బయ్యింగ్ మాత్రమే అండి, స్ట్రాంగ్ బయ్యింగ్ అయితే కాదు. ఎందుకంటే వార్ కంప్లీట్గా క్లోజ్ అయితేనే అప్పుడు మనకి ఒక స్ట్రాంగ్ రికవరీ అనేది కనిపిస్తుంది. సో ఇది ఈరోజు మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ అనమాట. ఇప్పుడు మనం మెయిన్ పాయింట్స్కి అయితే వద్దాం. ప్రెజెంట్ ఫాల్లో నేనైతే చాలా వరకు స్టాక్స్లో అయితే ఎంట్రీస్ ప్లాన్ చేస్తూనే ఉన్నాను. కొంత మనీ అనేది అలా అని చెప్పి ఒకే కంపెనీలో ఎక్కువ మనీ ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయకూడదు, అది చాలా రిస్క్ అండి. అండ్ ఇంకొక డిస్క్లైమర్ ఏంటంటే, ఈ వీడియో ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. మీరు ఈ స్టాక్లో బై చేయండి, ఈ స్టాక్ని సెల్ చేయండి అని చెప్పి ఎలాంటి రికమెండేషన్స్ కూడా ఇవ్వడం అయితే జరగట్లేదు. మేము సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ కాదు కాబట్టి ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చెప్తున్నాను.
ఇలా కొన్ని స్టాక్స్ ఉన్నాయి, వీటిలో ఆపర్చునిటీ ఉంది. ఈ స్టాక్స్ కాకపోతే ఇంకొక స్టాక్స్ ఏదైనా సరే మార్కెట్ ఫాల్లోనే ఎంటర్ అవ్వాలి, మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఎంటర్ అవ్వడం కాదు. మార్కెట్ ఫాల్లో, అది కూడా డిస్కౌంట్లో, డిమాండ్ లెవెల్స్లో మాత్రమే ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేయాలి. కాబట్టి నేను ఈ స్టాక్స్లో ఒక అవకాశం ఉంది, వాచ్ చేయండి అని మాత్రమే నేను చెప్తున్నాను. ఇక లేట్ చేయకుండా స్టాక్స్ కోసం అయితే మాట్లాడదాం. మొదటి కంపెనీ ఏంటంటే మహారాష్ట్ర సీమ్లెస్ లిమిటెడ్ అండి. ఈ స్టాక్ని సెలెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫండమెంటలీ స్ట్రాంగ్గా ఉంది, టెక్నికల్గా అయితే స్ట్రాంగ్గా ఉంది. ఈ కంపెనీ 1988లో అయితే స్టార్ట్ అయిందండి. ఇది డిపి జిందల్ గ్రూప్లో ఒక పార్ట్ అనమాట. సో వీళ్ళ యొక్క మెయిన్ బిజినెస్ ఏంటంటే సీమ్లెస్ పైప్స్, ఈఆర్డబ్ల్యూ పైప్స్, రెన్యూబుల్ ఎనర్జీ, సోలార్ ప్లస్ విండ్ అనమాట. ఆయిల్ రిగ్ ఆపరేషన్స్లో అయితే వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. ఇది వీళ్ళ యొక్క బిజినెస్గా మనమైతే సింపుల్గా అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళ యొక్క ప్రొడక్ట్స్ కోసం మాట్లాడుకుంటే ఈఆర్డబ్ల్యూ పైప్స్ అండి, వెల్డ్ చేసి తయారు చేస్తారు ఇవి. సో దీని యొక్క యూజ్ ఏంటంటే ఫెన్సింగ్ కోసం, స్కఫోల్డింగ్ కోసం, పైప్ లైన్స్ కోసం అయితే ఈఆర్డబ్ల్యూ పైప్స్ని అయితే యూజ్ చేస్తారు. సెకండ్ వన్ సీమ్లెస్ పైప్స్ అనమాట, వెల్డ్ లేకుండా స్ట్రాంగ్ పైప్స్ ఇవి. సో ఆయిల్ అండ్ గ్యాస్, హెవీ ఇండస్ట్రీస్లో అయితే ఇవి యూజ్ చేస్తూ ఉంటారు. ఇండియాలో బిగ్గెస్ట్ సైజ్ రేంజ్ చూసుకుంటే అప్ టు 20 ఇంచెస్ అయితే ఈ సీమ్లెస్ పైప్స్ అనేవి ఉంటాయి. ఇక నెక్స్ట్ వన్ కోటెడ్ పైప్స్ అండి. ఇవి రస్ట్, డ్యామేజ్ అవాయిడ్ చేయడానికి అయితే వీళ్ళు కోటింగ్ అయితే వేస్తారు. లాంగ్ లైఫ్ ఉంటాయి, డ్యూరబిలిటీ కూడా ఇంక్రీజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ వీళ్ళ యొక్క ప్రొడక్షన్ కెపాసిటీ కోసం మాట్లాడుకుంటే సీమ్లెస్ పైప్స్ 6.5 lakh మెట్రిక్ టన్ పర్ ఇయర్ అనమాట. ఈఆర్డబ్ల్యూ పైప్స్ చూసుకుంటే 1.25 మిలియన్ మెట్రిక్ టన్ పర్ ఇయర్. సోలార్ పవర్ చూసుకుంటే 52.5 మెగావాట్స్, విండ్ పవర్ చూసుకుంటే 7 మెగావాట్స్ అనమాట. ఇది ఈ కంపెనీ యొక్క ప్రొడక్షన్ కెపాసిటీ. ఇది ఈ కంపెనీ మార్కెట్ పొజిషన్ కోసం మాట్లాడుకుంటే సీమ్లెస్ పైప్స్లో 55% మార్కెట్ షేర్ ఉంది, ఈఆర్డబ్ల్యూ పైప్స్లో 18% మార్కెట్ షేర్ ఉంది. ఇండస్ట్రీలో స్ట్రాంగ్ లీడర్గా అయితే ఈ కంపెనీ అయితే ఉంది. వీళ్ళ యొక్క క్లయింట్స్, ఈ కంపెనీ క్లయింట్స్ బీపీసీఎల్, ఎన్టీపీసీ, బిహెచ్ఈఎల్, అదానీ, శాంసంగ్. ఈ కంపెనీస్ అన్నీ కూడా ఈ కంపెనీకి క్లయింట్స్గా అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఫైనాన్షియల్ హైలైట్స్ కోసం మాట్లాడుకుంటే సీమ్లెస్ పైప్స్ ప్రొడక్షన్ చూసుకుంటే 216K మెగా టన్స్ అనమాట. ప్రాఫిట్ అనేది 11,293 crores పర్ టన్ అనమాట. ఇది సీమ్లెస్ పైప్స్ యొక్క ప్రాఫిట్. ఈఆర్డబ్ల్యూ పైప్స్ యొక్క ప్రాఫిట్ చూసుకుంటే 4,951 crores పర్ టన్ అనమాట. సో సీమ్లెస్ సెగ్మెంట్కి ఎక్కువ ప్రాఫిట్ అయితే వస్తుంది. క్యాపెక్స్ ఎక్స్పెన్షన్ ప్లాన్ చూసుకుంటే 852 crores ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఎక్స్పెండ్ అయితే చేస్తున్నారు. ఎందుకు అంటే ఫ్యూచర్ గ్రోత్ కోసం అయితే వీళ్ళు ప్రిపరేషన్లో అయితే ఉన్నారు. ఇక డెట్, వీళ్ళ యొక్క అప్పు చూసుకుంటే కంపెనీకి 0 డెట్ అనమాట. సో నెట్ క్యాష్ ఎంత ఉందంటే 3,105 crores అయితే ఉంది. సో ఈ కంపెనీ ఫైనాన్షియల్ పొజిషన్లో చాలా స్ట్రాంగ్గా ఉంది అని అయితే మనకి క్లియర్గా అయితే అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క ఆర్డర్ బుక్ కోసం మాట్లాడుకుంటే టోటల్ ఆర్డర్స్ అయితే 1,378 crores ఉన్నాయి. మేజర్ ఆర్డర్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఓఎన్జీసీ ఆయిల్ నుంచి అయితే ఈ కంపెనీకి అయితే రావడం జరిగింది. సో ఫ్యూచర్ రెవెన్యూ విజిబుల్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. రెవెన్యూ బ్రేక్ డౌన్ చూసుకుంటే పైప్స్ బిజినెస్ నుంచి వీళ్ళకి 94% రెవెన్యూ వస్తే, పవర్ అండ్ అదర్స్ వెరీ స్మాల్ బిజినెస్ నుంచి వీళ్ళకి రిమైనింగ్ 6% అనేది రావడం అయితే జరుగుతుంది. కోర్ బిజినెస్ అనేది వీళ్ళకి చాలా స్ట్రాంగ్గా ఉందని అయితే మనము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ మార్కెట్ కోసం మాట్లాడుకుంటే యుఎస్, యూరప్, ఆఫ్రికా లాంటి కంపెనీస్కి అయితే వీళ్ళు ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారు. బట్ లెస్ దెన్ 10% రెవెన్యూ మాత్రమే. సో మోస్ట్లీ వీళ్ళు ఇండియా పైనే ఫోకస్ అయితే చేస్తున్నారు. ఈ కంపెనీ ఫ్యూచర్ ప్లాన్స్ చూసుకుంటే నాన్ కోర్ బిజినెస్ రెడ్యూస్ అయితే వీళ్ళు చేస్తున్నారండి. వీళ్ళు ఫోకస్ చేస్తుంది పైప్స్ ప్లస్ రెన్యూబుల్ ఎనర్జీ పైన అయితే వీళ్ళు ఫోకస్ అయితే చేస్తున్నారు. ఈ కంపెనీ ఇంపార్టెంట్ పాజిటివ్స్ ఏంటంటే ఫస్ట్ వన్ మార్కెట్ లీడర్, ఈ కంపెనీకి ఎలాంటి అప్పు లేదు, ఆర్డర్ బుక్ చాలా స్ట్రాంగ్గా ఉంది, ప్రమోటర్స్ యొక్క స్టేక్ అనేది పెరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏ కంపెనీని అయితే వాళ్ళు ట్రస్ట్ చేస్తారో అప్పుడు మాత్రమే ప్రమోటర్స్ వాళ్ళ యొక్క హోల్డింగ్స్ని పెంచుకుంటారు. రిస్క్ ఏంటి అంటే ఫ్రీక్వెంట్గా మేనేజ్మెంట్ చేంజెస్ అయితే జరుగుతున్నాయి. ఎక్స్పోర్ట్ షేర్ చాలా తక్కువ ఉంది. ఇవి రిస్కులుగా మనం కన్సిడర్ చేయాలి. ఇక ఒక్క ముక్కలో చెప్పాలంటే స్ట్రాంగ్ పైప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండి ఇది. 0 డెట్, ఫ్యూచర్ గ్రోత్కి అయితే రెడీగా ఉన్న కంపెనీ ఇది. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ చూసుకుంటే 7,832 crores అయితే ఉంది. ఇండస్ట్రీ పీతో కంపేర్ చేసుకుంటే స్టాక్ పీ చూడండి చాలా చీప్గా ట్రేడ్ అవుతుంది. కరెంట్ ప్రైస్ చూడండి, బుక్ వాల్యూ చూడండి.
సో బుక్ వాల్యూతో కంపేర్ చేసుకున్నా సరే అంత ఓవర్గా అయితే ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ అనేది ట్రేడ్ అవ్వట్లేదు కాబట్టి మనం పాజిటివ్గా అయితే చూడాలి. ఫ్రీ క్యాష్ ఫ్లో చూసుకుంటే లాస్ట్ 5 yearsలో 2640 crores అయితే వీళ్ళ దగ్గర ఉంది అనేది మనము అర్థం చేసుకోవాలి. ఎలాంటి ప్లెడ్జింగ్ కూడా వీళ్ళు చేయలేదు కాబట్టి దీన్ని మనం పాజిటివ్గా చూడాలి. ROCE రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్ 16%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 12% అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకుంటే నెట్ ప్రాఫిట్ చూడండి, ప్రతి ఇయర్ కూడా వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్లో చాలా మంచి గ్రోత్ కనిపించింది. సేల్స్లో కూడా వీళ్ళు చాలా మంచి గ్రోత్ అయితే చూపించారు. ఈ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ కోసం మాట్లాడుకుంటే రిజర్వ్స్ చూడండి, ప్రతి ఇయర్ కూడా రిజర్వ్స్ అనేవి పెరుగుతున్నాయి. ఇవి పెరగాలి ఏ కంపెనీకైనా. ఇక బారింగ్స్ అప్పు కోసం మాట్లాడుకుంటే చూడండి, డెట్ ఫ్రీ కంపెనీగా మనం చెప్పవలసి ఉంటుంది. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో మనం మాట్లాడుకున్నాం, ప్రమోటర్స్కి 69% హోల్డింగ్స్ ఉన్నాయి. FI ఇంట్రెస్ట్గా ఉన్నారు, DA ఇంట్రెస్ట్గా ఉన్నారు, పబ్లిక్ కూడా ఇంట్రెస్ట్గా ఉంది. టెక్నికల్గా మాట్లాడుకుంటే ఇది 6 months వరల్డ్ చార్ట్ అనమాట. చూడండి, ఆల్ టైమ్ హై నుంచి చూసుకుంటే అరౌండ్ 50% అయితే డిస్కౌంట్లో అయితే దొరుకుతుంది. ఆల్ టైమ్ హై ఎంత అంటే ఆల్మోస్ట్ 1097 రూపీస్కి వెళ్ళింది. ప్రెజెంట్ 580 దగ్గర అయితే ట్రేడ్ అవుతూ ఉంది. సో ఈ కంపెనీ 40 to 50% డిస్కౌంట్లో అయితే దొరుకుతుంది. సో టెక్నికల్గా చూసుకున్నా సరే ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ దగ్గర అయితే ట్రేడ్ అవుతూ ఉంది. సో ఇది మన యొక్క మొదటి కంపెనీ. ఈ కంపెనీ ఫండమెంటలీ స్ట్రాంగ్గా ఉంది, టెక్నికల్గా కూడా మంచి లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. బట్ మీరు ఎంట్రీ తీసుకోవాలంటే మీరు అనాలిసిస్ చేయడం, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకునే ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేయండి. సెకండ్ కంపెనీ KNR కన్స్ట్రక్షన్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ హైదరాబాద్ బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అనమాట ఇది. సో 1995లో అయితే ఈ కంపెనీని స్టార్ట్ చేశారు. దీని యొక్క మెయిన్ బిజినెస్ ఏంటి అంటే రోడ్స్, హైవేస్, ఇరిగేషన్, వాటర్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్గా అయితే వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. కంపెనీ ఏం చేస్తుందంటే EPC ప్రాజెక్ట్స్ అయితే చేస్తూ ఉంటుందండి. డిజైన్ చేస్తుంది, కన్స్ట్రక్షన్ చేస్తుంది, డెలివరీ చేస్తుంది. సో కంప్లీట్గా ఈ కంపెనీ చేస్తుంది. అండ్ వేరే మోడల్స్ ద్వారా కూడా వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. అదే HAM హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అనమాట. సో ఈ మోడల్ ద్వారా కూడా ఈ కంపెనీ అయితే వర్క్ చేస్తూ ఉంటుంది. ఈ కంపెనీ యొక్క ప్రాజెక్ట్స్ టైప్స్ చూసుకుంటే రోడ్స్ అండ్ హైవేస్, ఫ్లైఓవర్ అండ్ బ్రిడ్జెస్, ఇరిగేషన్ సిస్టమ్, వాటర్ పైప్ లైన్స్, అర్బన్ డెవలప్మెంట్. సో ఇది ఈ కంపెనీ యొక్క ప్రాజెక్ట్స్గా మనము చెప్పుకోవాలి. ఈ కంపెనీ యొక్క క్లయింట్స్ కోసం మనం మాట్లాడుకుంటే చూడండి, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా NHAI, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, GMR ప్రాజెక్ట్స్, NMDC లిమిటెడ్, తెలంగాణ అండ్ AP గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. దీని మీనింగ్ ఏంటంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి రెవెన్యూ అనేది సేఫ్గా ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలి. ఎక్విప్మెంట్ స్ట్రెంత్ చూసుకుంటే ఈ KNR దగ్గర ఓన్ మెషినరీ అయితే ఉందండి. 1200+ టిప్పర్స్ అండ్ ట్యాంకర్స్ అయితే ఉన్నాయి. 394 ఎక్స్వేటర్స్ ఉన్నాయి. 300+ జనరేటర్స్ ఉన్నాయి. టోటల్ వాల్యూ 1443 crores అయితే ఉంది. ఓన్ మిషన్స్ అనేవి ఉన్నాయి అనుకోండి, బెనిఫిట్ ఏంటంటే కాస్ట్ ఏదైతే ఉందో ఇది కంట్రోల్లో ఉంటుంది, ఫాస్ట్గా ఎగ్జిక్యూషన్ అనేది ఉంటుంది. ఈ కంపెనీ యొక్క ఆర్డర్ బుక్ చూడండి, టోటల్ ఆర్డర్ బుక్ 3888 crores అయితే ఉంది. సెగ్మెంట్ వైజ్ చూసుకుంటే రోడ్స్లో 46%, ఇరిగేషన్లో 26%, పైప్ లైన్స్లో 28% అయితే ఉంది. స్టేట్ వైజ్ చూసుకుంటే AP అండ్ తెలంగాణ 71%, కర్ణాటక 13%, కేరళ 11%, తమిళనాడు 5%. సో మెయిన్గా చూసుకుంటే AP అండ్ తెలంగాణ నుంచే వీళ్ళకి ఆర్డర్ బుక్ అనేది స్ట్రాంగ్గా ఉందని అయితే మనము అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ న్యూ ప్రాజెక్ట్స్ కోసం మాట్లాడుకుంటే తెలంగాణలో 2 ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయండి. 327 crores ప్రాజెక్ట్ ఒకటి, 101 crores షేర్ ప్రాజెక్ట్ అయితే ఉంది. ఎగ్జిక్యూషన్ టైం 2 years వర్క్, 2 years మెయింటెనెన్స్ అయితే ఉంది. ఇక ఫ్యూచర్ ప్లాన్స్ చూసుకుంటే KNR ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే 6000 crores నుంచి 8000 crores న్యూ ఆర్డర్స్ అనేవి ఫైనాన్షియల్ 26లో అయితే వీళ్ళు ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు. సో దీని మీనింగ్ ఏంటంటే గ్రోత్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది అని అయితే మనము అర్థం చేసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే KNR అంటే స్ట్రాంగ్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కంపెనీ, గుడ్ ఎగ్జిక్యూషన్ ట్రాక్ రికార్డ్ ఉంది, ఓన్ ఎక్విప్మెంట్ అడ్వాంటేజ్ ఉంది, ఫ్యూచర్ గ్రోత్ అనేది విజిబుల్గా అయితే ప్రజెంట్ ఉంది. కానీ రిస్క్లు ఏంటంటే వీళ్ళు గవర్నమెంట్ పైనే డిపెండ్ అయితే ఉంటారు, ఎందుకంటే వాళ్ళ నుంచి వీళ్ళకి ఎక్కువ ప్రాజెక్ట్స్ అనేవి వస్తున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ స్లో అయితే మాత్రం ఈ కంపెనీ పైన తప్పకుండా ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ మనం చూసుకుంటే 3410 కోట్లు అయితే ఉంది. ఇండస్ట్రీ PEతో కంపేర్ చేసుకుంటే చాలా చీప్గా ట్రేడ్ అవుతుంది. బుక్ వాల్యూతో కంపేర్ చేసుకున్నా సరే ప్రెజెంట్ షేర్ ప్రైస్ అనేది చాలా తక్కువలో ట్రేడ్ అవుతుంది కాబట్టి దీన్ని మనం పాజిటివ్గా కన్సిడర్ చేయాలి. ప్రాఫిట్ అండ్ లాస్ కోసం మాట్లాడుకుంటే నెట్ ప్రాఫిట్ అయితే ప్రతి ఇయర్ కూడా మంచిగా అయితే
పెరుగుతూనే ఉంది. అండ్ సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా సరే ప్రతి ఇయర్ ఈ కంపెనీ యొక్క సేల్స్లో అయితే చాలా మంచి గ్రోత్ కనిపిస్తుంది. బ్యాలెన్స్ షీట్లో రిజర్వ్స్ బాగున్నాయి. డెట్ అయితే ఉందండి 2321 crores, బట్ ఈ కంపెనీ మేనేజ్ చేసే డెట్ అయితే ఉంది. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకుంటే ప్రమోటర్స్ దగ్గర 48%, ఎఫ్ఎస్ ఇంట్రెస్ట్గా ఉన్నారు, డిఎస్ ఇంట్రెస్ట్గా ఉన్నారు, పబ్లిక్ కూడా ఇంట్రెస్ట్గా అయితే ఉంది. టెక్నికల్గా మాట్లాడుకుంటే మాత్రం ఈ కంపెనీ ఆల్మోస్ట్ 70% అయితే ఫాల్ అయిపోయిందండి. చాలా వరకు ఫాల్ అయిపోయింది. అండ్ మంచి లెవెల్స్లో టెక్నికల్గా చూసుకుంటే ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ దగ్గర అయితే ఈ కంపెనీ ట్రేడ్ అవుతూ ఉంది. బట్ ఏదేమైనా సరే మీ పాయింట్లో మీరు ఎనాలిసిస్ చేయండి. ఎనాలిసిస్ చేసి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకున్న తర్వాతే మీ యొక్క ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేయొచ్చు. అండ్ ఫైనల్ కంపెనీ అండి పీటీసీ ఇండియా. ఈ కంపెనీని 1999లో అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే స్టార్ట్ చేయడం జరిగింది. వీళ్ళ యొక్క మెయిన్ బిజినెస్ పవర్ ట్రేడింగ్ అనమాట. సో ఈ కంపెనీ యొక్క ప్రమోటర్స్ చూసుకుంటే పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, ఎన్హెచ్పిసి లిమిటెడ్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే వీళ్ళు ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూసర్స్ నుంచి కొని బయ్యర్స్కి అయితే వీళ్ళు సెల్ చేస్తారు. ఇది ఒక మిడిల్ కంపెనీ అనమాట. సో ఎవరైతే ఈ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కొని బయ్యర్స్కి అయితే వీళ్ళు సెల్ చేస్తూ ఉంటారు. బిజినెస్ మోడల్ కోసం మాట్లాడుకుంటే ఈ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ కోసం మాట్లాడుకుంటే లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ అయితే ఈ కంపెనీకి ఉన్నాయి. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది. మీడియం టర్మ్ డీల్స్ కూడా 1 to 3 years అయితే జరుగుతూ అయితే ఉంటాయి. ఈ కంపెనీ యొక్క రెవెన్యూ బ్రేక్ డౌన్ కోసం మాట్లాడుకుంటే జనరేటర్స్ అండ్ యూటిలిటీస్ సొల్యూషన్స్ నుంచి 78% రెవెన్యూ, క్రాస్ బోర్డర్ ట్రేడింగ్ నుంచి 21%, కన్సల్టెన్సీ నుంచి 1%. మేజర్ ఇన్కమ్ అనేది వీళ్ళకి ఎలక్ట్రిసిటీ ట్రేడింగ్ నుంచి అయితే వస్తుంది. క్రాస్ బోర్డర్ బిజినెస్ కోసం మాట్లాడుకుంటే నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ అనమాట. ఇండియా పవర్ని వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు అండ్ ఇంపోర్ట్ కూడా చేస్తూ ఉంటుంది. సో ఈ కంపెనీకి భూటాన్ హైడ్రో ప్రాజెక్ట్తో లాంగ్ టర్మ్ డీల్ కూడా ఉంది. ఈ కంపెనీ యొక్క వాల్యూమ్ మిక్స్ కోసం మాట్లాడుకుంటే షార్ట్ టర్మ్లో 52% రెవెన్యూ వస్తుంది, మీడియం టర్మ్లో 4%, లాంగ్ టర్మ్లో 44% అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ కంపెనీ యొక్క సబ్సిడరీస్ కోసం మాట్లాడుకుంటే పీటీసీ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, పీటీసీ ఎనర్జీ లిమిటెడ్ అనమాట. ఇవి సబ్సిడరీస్ ఉన్నాయి. రెన్యూబుల్ కెపాసిటీ చూసుకుంటే 288 megawatts అయితే ఉంది. ఈ కంపెనీ ఫ్యూచర్ ప్లాన్స్ ఉండి గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ స్టోరేజ్, రెన్యూబుల్ ఎనర్జీ, డేటా అనలిటిక్స్ ల్యాబ్ అనమాట. వీళ్ళ యొక్క గోల్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ సొల్యూషన్స్ కంపెనీగా ఉండాలనేది వీళ్ళ యొక్క గోల్ అనమాట. ఫైనల్గా ఈ కంపెనీ కోసం చెప్పాలంటే ఎలక్ట్రిసిటీ బ్రోకర్ లాగా అయితే వర్క్ చేస్తుంది. ఇండియాలో బిగ్గెస్ట్ పవర్ ట్రేడర్ అనమాట ఇది. ఫ్యూచర్లో గ్రీన్ ఎనర్జీ అండ్ న్యూ టెక్నాలజీ మీద కూడా వీళ్ళు ఫోకస్ అయితే చేస్తున్నారు. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ 4885 కోట్లు అయితే ఉంది. స్టాక్ పిఈ చూడండి ఇండస్ట్రీ పిఈతో కంపేర్ చేసుకుంటే అంత ఎక్స్పెన్సివ్గా లేదు. అండ్ బుక్ వాల్యూ చూడండి కరెంటు షేర్ ప్రైస్ కంటే కూడా ఎక్కువ ఉంది. సో దీన్ని మనమైతే పాజిటివ్గా కన్సిడర్ చేయాలి. ప్రాఫిట్ అండ్ లాస్ మనం చూసుకున్నా సరే నెట్ ప్రాఫిట్లో ఎక్సలెంట్ గ్రోత్ అయితే వీళ్ళు చూపిస్తున్నారు. సేల్స్లో కూడా చాలా మంచి గ్రోత్ కనిపిస్తుంది. బ్యాలెన్స్ షీట్ చూడండి, బ్యాలెన్స్ షీట్లో రిజర్వ్స్ పెరుగుతున్నాయి. అండ్ ప్రీవియస్గా చూసుకుంటే వీళ్ళకి బారోయింగ్స్ కొంచెం ఎక్కువ ఉండేవి, అవన్నీ తగ్గించుకుంటూ ప్రజెంట్ 2264 crores మాత్రమే అప్ అయితే ఉంది. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకుంటే ప్రమోటర్స్ దగ్గర 16% హోల్డింగ్స్ ఉంటే ఎఫ్ఐఎస్ దగ్గర చూడండి 27%, డిఏఎస్ దగ్గర 6%, గవర్నమెంట్ దగ్గర 3.38% అండ్ పబ్లిక్ దగ్గర కూడా హోల్డింగ్స్ అయితే ఉన్నాయి. టెక్నికల్గా మాట్లాడుకుంటే ఈ కంపెనీ కూడా అరౌండ్ 30 to 40% డిస్కౌంట్లో అయితే దొరుకుతుంది. అండ్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ దగ్గర అయితే ట్రేడ్ అవుతూ ఉంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడు మీరు చూసిన ఈ 3 స్టాక్స్లో మీరు దేనిలో ఎంటర్ అవ్వాలన్నా మీరు ఎనాలిసిస్ చేయకుండా బ్లైండ్గా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయకూడదు. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోవాలి. అండ్ ఈ స్టాక్స్లో మీరు ఏ స్టాక్ని పాజిటివ్గా చూస్తున్నారనేది కింద కామెంట్స్లో చెప్పండి. మీకు ఏ స్టాక్స్ రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే కింద కామెంట్స్లో అయితే చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.